SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలి రాహుల్. మదనపల్లి ఫైల్స్ అనే ప్రత్యేక హెలికాప్టర్ను పంపిన ప్రభుత్వ ఫైల్స్కి ఇచ్చిన విలువ ఆడబిడ్డలకివ్వరా రోజా. 6.66 కోట్ల కరెన్సీ నోట్లతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. ఒకే చోట అష్టాదశ శక్తిపీఠాలు నిర్మల్లో ఆకట్టుకున్న రాజశ్యామల పీఠం. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష. తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీ ఇచ్చిందని, ఈనాటికి అక్కడ రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. కర్ణాటకలోని బీజేపీ హయాంలో చేపట్టిన నీటిపారుదల పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. శనివారం మహారాష్ట్రలోని వాసిం జిల్లాలో వ్యవసాయ పశుసంవర్ధక శాఖకు సంబంధించి 23,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇరిగేషన్ ప్రాజెక్టులను ఉద్దేశించిన సొమ్ములో అవినీతికి పాల్పడుతున్నాయని, రైతుల జీవితాలను దుర్భరం చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ను అర్బన్ నక్సలిస్ట్ ముఠా నడుపుతుందని, ప్రజలు ఐక్యంగా ఉండి ఆ పార్టీ ప్రమాదకర ఎజెండాను తిప్పికొట్టాలన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం బంజారాలను వేధించిందని, బ్రిటిషర్లు దేశాన్ని వదిలి వెళ్లిపోయిన తర్వాత ఆ వేధింపులను కాంగ్రెస్ కొనసాగించిందన్నారు. तो हमारे मन में स्वाभाविक रूप से शब्द गूंजते हैं गणपति बापा मोरिया. ये केवल कुछ शब्द. రాజ్యాంగ పరిరక్షణకు రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని తొలగించాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇందుకోసం పార్లమెంట్లో చట్టాల ఆమోదానికి కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. కొల్హాపూర్లో జరిగిన సంవిధాన్ సమ్మాన్ సమ్మేళనం కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ, దేశంలో కులగలను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందువల్ల ప్రతి కులంలో ఎంతో మంది జనాభా ఉన్నారనేది తెలియడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థపై వారికి ఏ మేరకు నియంత్రణ ఉంటుందో తెలుస్తుందన్నారు. కశ్మీర్ మే బంద్ హోగా, ఖతం హోగి. कन्याकुमारी से कश्मीर गए तो पहला स्टेप ये जो फॉल्स सीलिंग, आर्टिफिशियल सीलिंग लगा रखी है. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 6,66,66,666తో అలంకరణ. ఆదివారం మహాలక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నూతన కరెన్సీ నోట్లతో దేవాలయ ఆవరణను అందంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. నిర్మల్లోని శ్రీ రాజశ్యామల పీఠం భక్తులకు తన్మయత్వాన్ని అందిస్తుంది. స్థానిక బగల్పేట్ శివార్లో రాజశ్యామలదేవి ఆలయ ప్రాంగణంలో దుర్గా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా దశసింహ ఉద్భవమైన ప్రచండ చండికా ప్రతిమను నెలకొల్పారు. అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సుప్రసిద్ధమైన శక్తిపీఠాల్లోని అమ్మవారి ప్రతిరూపాలను ఇక్కడ నెలకొల్పారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో రేపు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో సమీక్షా సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలు, హోంమంత్రులు, సీఎస్లు, డీజీపీలు హాజరు కానున్నారు. 2026 నాటికి మావోయిస్టుల సమస్య రూపమాపడమే లక్ష్యంగా ఈ సమీక్షా సమావేశంలో చర్చలు జరగనున్నాయి. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు పొంగనూరు నియోజకవర్గంలో 7 ఏళ్ల పాపను కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేసిన ఉదంతం గుండెను పిండేస్తుంది. ఆడపిల్లలున్న తల్లిదండ్రులు పిల్లలను స్కూల్కి పంపాలంటే భయమేస్తుంది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రక్షణ లేకపోతే ప్రభుత్వ అసమర్థత కాదా?
గత నెల 29న అదృశ్యమైన పాప 4 రోజుల పాటు ఆ సమీప ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గుర్తించలేకపోయారు. వారం తర్వాత ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో బాలిక శవమై కనిపించిందంటే ఈ హోంమంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం ఏం చేస్తున్నట్లు? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పోలీసులు ఉన్నారా? తప్పుడు కేసులు పెట్టడానికి మదనపల్లి ఫైల్స్ అనే ప్రత్యేక హెలికాప్టర్ను పంపిన కూటమి ప్రభుత్వం ఫైల్స్కి ఇచ్చిన విలువ ఆడబిడ్డలకు ఇవ్వదా? ముచ్చుమరి ఘటనలో న్యాయం చేయలేని ప్రభుత్వం అవసరమా? వైఎస్ జగన్ గారు 9వ తేదీ పొంగనూరుకు వస్తున్నారని తెలిసి ఇప్పుడు ప్రభుత్వం హోంమంత్రి పరుగులు తీస్తున్నారు. తక్షణం పొంగనూరు ఘటన నిందితుల్ని అరెస్ట్ చేయాలంటూ రోజా వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవటం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ లో శవమై తేలింది అంటే మరి హోంమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు అని నేను అడుగుతున్నాను. ప్రజల్ని పట్టించుకోరు, ఆడవాళ్ళ భద్రత పట్టించుకోరు, చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పోలీసులు ఉన్నారా? అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా? మాకు అర్థం కావట్లేదు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం, తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లైతే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా, వాళ్ళని ఎలా కొట్టాలా, వాళ్ళని ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం కానీ, పసిబిడ్డల భద్రత కోసం కానీ, చిన్న బిడ్డల భద్రత కోసం కానీ ఎప్పుడైనా ఉపయోగించారని నేను అడుగుతున్నా. మదనపల్లిలో ఫైల్ కాలితే హెలికాప్టర్లో డీజీపీ గారిని పంపిస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసినా, చంపేసినా, రేప్ చేసినా మట్టు హెలికాప్టర్లలో డీజీపీని పంపి ఆ ఫైళ్లకు ఉన్న విలువ కూడా ఆడపిల్లలకి లేదా మీ ప్రభుత్వంలో? ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరులోనే ఇలా జరిగిందంటే ఇక రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. మీరే చూసారు, గుడ్లవల్లేరులో 300 మంది ఆడపిల్లలు తమకు అన్యాయం జరుగుతుంది, బాత్రూమ్ లో కెమెరాలు పెట్టారని చెప్పి ఏడిస్తే కూడా వాళ్ళని భయపెట్టి, వాళ్ళని కొట్టి, లీవులు ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించేసి కేసు క్లోజ్ చేశారు. కానీ ఏ రోజైనా హోంమంత్రి గాని ఆ ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒకరు పోయి వాళ్ళ ఆవేదన ఏంటి అని తెలుసుకుని దానికి పరిష్కారం చెప్పారా? ముచ్చుమరిలో 9 ఏళ్ల పాప ముక్కలు చేసి చంపేస్తే ఆ శవాన్ని ఇచ్చేదానికి కూడా మీకు సమర్థత లేదు. ఆ తల్లిదండ్రులు ముఖ్యమంత్రి గారు రావాలి, హోంమంత్రి గారు రావాలి, మా బిడ్డను మాకు ఇవ్వాలి అని చెప్పి అడుగుతుంటే కూడా పట్టించుకోలేదు మీరు. మీకు ఆడవాళ్ళంటే నిర్లక్ష్యం. నిజంగా అదే చంద్రబాబు నాయుడు ఎక్కడైతే నివసిస్తున్నాడో విజయవాడలో లోకేష్ నియోజకవర్గంలో ఒకే రోజులో 24 గంటల్లో 3 మైనర్ బాలికల మీద అఘాయిత్యం జరిగిందంటే ఇంతకన్నా సిగ్గుచెడ్డ ఏమైనా ఉందా? పరిపాలించేదానికి చంద్రబాబు నాయుడుకి కానీ, హోంమంత్రికి కానీ, లోకేష్కి కానీ అసలు అర్హత ఉందా నేను అడుగుతున్నాను. అసలు హోంమంత్రి గారు అయితే ఆమె పక్క నియోజకవర్గం యలమంచల్ నియోజకవర్గం రాంబిల్లిలో ఒక కుటుంబం, ఒక నేరస్తుడు తమ బిడ్డని బెదిరిస్తున్నాడు, కాపాడండి అని అడిగినా కూడా పట్టించుకోలేదు. ఆ నేరస్తుడు జైల్లో నుంచి బెయిల్ తీసుకొని వచ్చి ఆ అమ్మాయిని చంపేసినా కూడా దిక్కులేని పరిస్థితి. ఇంకెందుకు హోంమంత్రి? హోంమంత్రి ఒక ఆడపిల్ల, ఖచ్చితంగా ఆడవాళ్ళ గురించి తెలుసుకొని ఆడవాళ్ళకి న్యాయం చేస్తుందన్న నమ్మకంలో ఈరోజు ఏ విధంగా మట్టేశారో మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పొంగునూరుకి 9వ తేదీ వస్తున్నారు అని తెలియగానే ఎక్కడ తమ ప్రభుత్వ అసమర్థన పరిపాలన బయటకు వస్తుందో రాష్ట్రంలో ఉచిత ఇసుక అంటూ ప్రజలకు చంద్రబాబు టోపీ పెట్టారంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే డీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. ఆదివారం రోజు ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉచిత ఇసుక హామీని చంద్రబాబు సర్కారు గాలికి వదిలేశానని, ఇసుకను సామాన్యులకు అందకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. మాట ఇవ్వడంతో పాటు దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. వారు చేసిన ప్రచారంలో ఇసుకని పూర్తిగా ప్రజలు వారికి నచ్చిన ప్రదేశంలోకి వెళ్లి కావలసినంత ఇసుకని తెచ్చుకునే విధంగా నా విధానం ఉండబోతుంది అని ఎన్నికల హామీలో వారు చెప్పారు.
అమాయకులైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మాయమాటలు నమ్మి ఓటేసిన తదుపరి ఈ రోజున అది ఒక అందని బంగారంగా సామాన్యులకు అసలు అందుబాటులో లేని కార్యక్రమంగా మారిపోయింది. జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు అంటేనే మాటల గారడీ చేస్తాడని, ప్రచార ఆర్భాటం ఎక్కువగా ఉంటుందని, సామాన్యులకు ఏ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అందుబాటులో లేదనేది జగమెరిగిన సత్యం. అది అనేక మార్లు వారు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి అది నిరూపించుకుంటూనే వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే మాటల గారడి, ప్రచార ఆర్భాటం, హామీలను తొంగలో తొక్కటం, అది వారి యొక్క బ్రాండింగ్ అన్నమాట. ఈ భారతదేశ రాజకీయాలలో అంత మాట తప్పే రాజకీయ నాయకుడిని మనం ఎక్కడ చూసుండు. వారితోటి ఇప్పుడు జనసేన, బీజేపీ కూడా కలిశారు. 2014-19 కాలంలో జరిగిన దోపిడీ కన్నా, అంటే 2014-19లో చంద్రబాబు నాయుడు ఇదే జనసేన పార్టీ, బీజేపీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆనాటి ప్రభుత్వం కన్నా ఈ రోజున ఈ ప్రభుత్వం భారీ స్కామ్ చేసిందని చెప్పి ప్రకటిస్తున్నాం. ప్రజలను పూర్తిగా మోసం చేసిందని చెప్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానం వల్ల సుమారుగా 3,825 కోట్ల రూపాయలు. విజయనగర పట్టణంలోని రింగ్ రోడ్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 23వ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉదయం శ్రీ స్వామి వారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఆలయ వేద పండితులు పిసపాటి రామకృష్ణాచార్యులు, పిసపాటి సంపత్కరామాచార్యాచార్యులు సుదర్శన హోమం నిర్వహించారు. కొంచెం మంది ఉన్నారు కాబట్టి నేమింపర్యాయ భూమందిన కిరకిరణ దుష్టదీప పరీచ ప్రీత్యేవ చక్రవాలాచల ఇవ విరసన్నస్సు దివ్యాస్త్రరత్మిః ఏకం లోకస్య చక్రహో వివిధమపరదత్ కర్మ నమ్రత్నేత్రం శాస్త్రార్థానాం చతుర్నాం గమయదనగణం పంచతాం షట్గుణాఖ్యం సప్తాచిత్తోటితాస్తావదనవకరణరేణి నిత్యస్యసాధమ్మ పనియత్యాత్మత్సతాంగాయవ పరిబృహజ్యోతిరేతే సహస్రమ్మ. వరుణ్ తేజ్ కథానాయకుడిగా కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం మట్కా. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో వరుణ్ తేజ్ పాల్గొన్నారు. అభిమానులను ఉద్దేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇది ఫ్యాన్స్ గర్వపడే సినిమా అవుతుందని చెప్పారు. మేమందరం ఆలోచించుకుంటే అప్పుడు మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్ గారు అందరు కలిపి మనం విజయవాడలో అమ్మవారు దీవెనలతో దసరా నవరాత్రుల టైంలో మనం స్టార్ట్ చేయాలనుకుని ఆ ఇనిషియేటివ్ తీసుకుని ఇక్కడికి వచ్చి మొట్టమొదటి మా టీజర్ మీ అందరి చేతుల ద్వారా రిలీజ్ చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఫ్యాన్స్ కాదు, వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులు. అలాగా మేము, మా బాబాయ్, మా పెద్దనాన్న అందరూ వాళ్ళందరినీ ఎన్నో సంవత్సరాల నుంచి ఆదరిస్తాను. మీ అందరికీ ఇక్కడికి వచ్చి నాకు కూడా భుజం మీద చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరు నా పెద్ద పెద్ద థ్యాంక్స్. టీజర్ ఎలా ఉందండి? నచ్చిందా? అంటే అంటే కొన్ని చిన్న తప్పులు జరిగినాయి లాస్ట్ 2-3 సినిమాలో. బట్ గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత నాతో చాలామంది 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలి రాహుల్. మదనపల్లి ఫైల్స్ అనే ప్రత్యేక హెలికాప్టర్ను పంపిన ప్రభుత్వ ఫైల్స్కి ఇచ్చిన విలువ ఆడబిడ్డలకివ్వరా? రోజా 6.66 కోట్ల కరెన్సీ నోట్లతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. ఒకే చోట అష్టాదశ శక్తిపీఠాలు. నిర్మల్లో ఆకట్టుకున్న రాజశ్యామల పీఠం.
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.